కేటీఆర్ పై ఈ కార్ రేసు కేసులో విచారణకు అనుమతినిచ్చారు గవర్నర్. కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతిని కోరుతూ ఇటీవల లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అనుమతినిచ్చారు గవర్నర్. కేటీఆర్ పై ఈ కార్ రేసు కేసులో విచారణకు అనుమతినిచ్చారు గవర్నర్. కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతిని కోరుతూ ఇటీవల లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే 4 సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. కేటీఆర్ పై ఈ కార్ రేస్ కేసులో విచారణకు అనుమతినిచ్చారు గవర్నర్. కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతిని కోరుతూ ఇటీవల లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. కేటీఆర్ పై ఈ కార్ రేసు కేసులో విచారణకు అనుమతినిచ్చారు గవర్నర్. కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి కోరుతూ ఇటీవల లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే 4 సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. కేటీఆర్ పై ఈ కార్ రేసు కేసులో విచారణకు అనుమతినిచ్చారు గవర్నర్. కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి కోరుతూ ఇటీవల లేఖ రాసింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే 4 సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ న్యూస్ రూమ్ నుంచి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. దొంతు రమేష్, ఓవర్ టు యూ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ అని చెప్పాలి. గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి తదుపరి విచారణకు అదేవిధంగా ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి అనుమతి ఇవ్వాలని గత కొంతకాలం క్రితం ప్రభుత్వం గవర్నర్కు లేఖ రాసింది. అది పెండింగ్లో ఉంది ఇప్పటివరకు కూడా. గత జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఇది వివాదాస్పదమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదు, బీజేపీకి సంబంధించిన నేతలు అడ్డుకోవడం మూలంగానే కేటీఆర్ పైన కేసు ఇప్పటికీ పెండింగ్లో ఉంది. వాళ్ళిద్దరూ కుమ్మక్కయ్యానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు కూడా చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా. ఇప్పుడు గవర్నర్ హఠాత్తుగా అనుమతి ఇచ్చారు ప్రాసిక్యూట్ చేయడానికి, అదేవిధంగా తదుపరి ఛార్జ్షీట్ వేసి విచారణ జరపడానికి పూర్తిగా అనుమతిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు అసలు కీలకమైన అంశం ఉంది. ఒకవైపు సుప్రీంకోర్టులో గవర్నరు అదేవిధంగా గవర్నరు వచ్చిన బిల్లులు కానీ లేదా అనుమతులు కోరుతూ ఏదైనా వచ్చినప్పుడు కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, రాష్ట్రపతి దగ్గరకు వచ్చిన బిల్లులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతి 14 ప్రశ్నలతో వివరణ కోరుతూ సుప్రీంకోర్టుకు ఇచ్చిన నేపథ్యంలో అది కొద్దిసేపట్లో దాని మీద నిర్ణయం వెలువడుతున్న నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్ రేస్కి సంబంధించి దాదాపు 48 కోట్ల వ్యవహారాన్ని నిధుల దుర్వినియోగానికి సంబంధించి కేసు నమోదైంది. 4 సార్లు కేటీఆర్ని విచారణ కూడా చేశారు. అనేక సార్లు విచారణ చేశారు. విచారణ సందర్భంగా ఏ విధంగా నిధులు దుర్వినియోగం, ఏ విధంగా నిధులు మళ్లించారు, ఆర్బీఐ అనుమతి లేకుండా ఎట్లా నిధులు మళ్లించారు అన్న అంశానికి సంబంధించి కేటీఆర్తో పాటు అప్పుడున్న అరవింద్ కుమార్ని కూడా విచారణ జరిపారు. వీళ్ళందరికీ సంబంధించిన ఈ కార్ రేస్కు విచారణ జరగాలంటే ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నారు, మంత్రిగా ఉన్న నేపథ్యంలో గవర్నర్ అనుమతి తప్పనిసరి వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే గవర్నర్ అనుమతి కోరుతూ లేఖ రాసినప్పటికీ పెండింగ్లో పెడుతూ వచ్చారు. దానిపైన తిరస్కరించలేదు, అనుమతి ఇవ్వలేదు, పెండింగ్లో ఉంటూ వచ్చింది. ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఆ కేసుకు సంబంధించిన వ్యవహారంలో విచారణ ఇప్పటికే పూర్తి చేశాం. దానికి సంబంధించి తదుపరి విచారణ, తదుపరి ఛార్జ్షీట్ వేయడానికి ఈ కేసుకు సంబంధించి నిధుల దుర్వినియోగం ఏ విధంగా జరిగింది, ఏ విధంగా నిధులు మళ్లించారు, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఏ విధంగా నిధులు ఇచ్చారన్న అంశానికి సంబంధించి పూర్తిగా తమ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇది పూర్తిగా ప్రభుత్వంలో ఉన్న నిధులను దుర్వినియోగం చేయడానికి కేటీఆర్ అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన వ్యవహారంలో ఏ విధంగా భాగస్వాములు అయ్యారన్న అంశానికి సంబంధించి తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఛార్జ్షీట్ వేయడానికి అనుమతి ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఇక గవర్నర్ అనుమతి ఇచ్చిన తర్వాత ఫర్దర్గా ఇప్పుడు ఏసీబీ దగ్గర ఒక ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇమీడియట్గా ఛార్జ్షీట్ దాఖలు చేయడం, ఛార్జ్షీట్ తర్వాత ఎటువంటి తీవ్ర చర్యలు తీసుకోవాలి, కేటీఆర్ని అరెస్ట్ చేయాలా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా ఇంకా పూర్తిగా వాళ్ళకు స్వేచ్ఛనిచ్చినట్లయింది. గవర్నర్ స్వేచ్ఛనిచ్చినట్లయింది. ఆ స్వేచ్ఛ ప్రకారం ఏ విధంగా వెళ్తారు. ఛార్జ్షీట్లో ఇప్పటివరకు అనేక అంశాలు, ఈ కార్ రేస్కి సంబంధించిన ఈ ఫార్ములా రేస్కి సంబంధించి అనేక ఆధారాలు లభించిన నేపథ్యంలో ఆధారాలన్నింటినీ ముందుగా ఆర్బీఐ అనుమతి లేకుండా 48 కోట్లకు పైగా నిధులను ఏ విధంగా దుర్వినియోగం చేశారన్న అంశానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళకి ఎవరికి నిధులు ఉన్నాయి, ఆ తర్వాత ఆ నిధులు మళ్ళీ బ్యాక్ ఏ విధంగా వచ్చాయి, షెల్ కంపెనీలతో వచ్చాయా లేదా కన్సల్టింగ్ సంబంధించిన వ్యవహారంలో మొత్తం డబ్బులు ఎవరికి వచ్చాయన్న అంశానికి సంబంధించి కూడా తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా ఏసీబీ చెబుతూ వచ్చింది. ఇప్పటివరకు బయటికి వెల్లడించకపోయినప్పటికీ కీలక ఆధారాలు ఉన్నాయని చెప్పింది. ఇది రాజకీయంగా తెలంగాణలో ఒక సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, బీజేపీని రాజకీయంగా బదనాం చేసే ప్రయత్నం చేశారు, బీజేపీ వల్ల
వల్లనే ఒకవైపు కేటీఆర్ మీద గవర్నర్కు అనుమతి కోరిన అనుమతి రాలేదని చెప్తున్నారు. ఇంకొక వైపు కాళేశ్వరంకు సంబంధించిన సిబిఐ కేసు మీద కూడా సిబిఐకి అప్పచెప్పితే కూడా ఇప్పటివరకు కనీసం ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే వ్యవహారానికి సంబంధించి అనేక సార్లు బీజేపీ మీద విమర్శలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదని పొలిటికల్గా బీజేపీని కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇంకా చేయడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఇక మీరు చేసుకోండి, మేము అనుమతి ఇచ్చాం, ఇక కేటీఆర్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో తీసుకోండి అంటూ గవర్నర్ కూడా ఈ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇక ఈ కేసు విషయంలో ఇక కీలక అంశాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా అదే ఎదురు చూస్తుంది. తమ చేతికి మాట అంటకుండా గవర్నర్ అనుమతి ఇచ్చిన తర్వాతనే ఈ కేసులో ముందడుగు వేయాలన్న అంశానికి సంబంధించి ఇప్పటికే ఏసీబీకి స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వానికి ఉన్న నేపథ్యంలో కేసు విచారణ పారదర్శకంగా జరిగింది. తాము ఎక్కడ కూడా ఉల్లంఘనలు చేయలేదు, రాజకీయ కక్ష సాధింపుకు తావు లేకుండా ఈ నిధుల దుర్వినియోగానికి సంబంధించి ముందుగా ఏ విధమైన ఆధారాలు లభించాయి, ఆధారాలను క్రోడీకరించుకొని కేటీఆర్ని ఏ విధంగా ప్రశ్నించాము, ఆ ప్రశ్నల ఆధారంగా ఆయన ఒకటే చెబుతూ వచ్చారు. ఇది లొటపీస్ కేసు అంటూ కూడా కేటీఆర్ చాలాసార్లు చెప్పారు. ఏసీబీ విచారణ తర్వాత ఆయన అదే మాట్లాడారు. అనేక రాజకీయ వేదికల మీద కూడా కేటీఆర్ అదే మాట్లాడారు. ఇది లొట్టపీస్ కేసు, ఇందులో ఏమీ లేదు, నిధుల దుర్వినియోగం లేదు, పాడలేదు అంటూ కూడా కేటీఆర్ చెబుతూ వచ్చారు. కాదు, ఇదంతా నిధుల దుర్వినియోగం జరిగింది, అనేక ఉల్లంఘనలు జరిగాయి, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా 48 కోట్లకు పైగా డబ్బులు ఏ విధంగా బయటికి వెళ్ళాయి, అది ఒక చిన్న నోట్ ద్వారా ఆ రోజు మంత్రిగా ఉన్న కేటీఆర్ నోట్తోనే ఈ డబ్బులు రిలీజ్ చేశారు అన్న అంశానికి సంబంధించి కూడా ఇదంతా కూడా ప్రభుత్వ పరంగా రాజ్యాంగపరంగా ఉల్లంఘనలు జరిగాయి, ఆర్బీఐ రూల్స్ను కూడా అతిక్రమించారంటూ కూడా ఏసీబీ అనేక అభియోగాలను మోపింది. అభియోగాల నేపథ్యంలోనే ఆయనను ప్రశ్నించారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు, ఈ కార్ రేస్కి సంబంధించిన వ్యవహారాలు అన్ని ఆధారాలు కూడా కేటీఆర్ ముందుంచి దానికి సంబంధించి సమాధానం చెప్పాలని కూడా చెప్పారు. ఆయన ఒకటే సమాధానం చెప్పారు, ఎక్కడ ఉల్లంఘనలు జరిగాయి, తను ఎక్కడ కూడా నిధులు దుర్వినియోగం చేయలేదు, నిధులు అన్నీ కూడా అప్పుడున్న అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో అధికారులు నిర్ణయం మేరకే జరిగిందని చెప్తూ వచ్చారు. కానీ అదే అధికారి అరవింద్ కుమార్ కూడా అదే అంశం చెప్తారు. కేబినెట్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకే తను నిధులు మళ్లించాను, నిధులు ఈ కార్ రేస్ అప్పగించానని కూడా చెప్తున్నారు. సో ఇదంతా కూడా ఇప్పుడు ఏసీబీ దగ్గర ఉన్న ఆధారాల నేపథ్యంలో కీలక అంశం. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన కేసీఆర్ తనయుడు కూడా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి గవర్నర్ అనుమతిస్తే ఏసీబీ దూకుడుగా వ్యవహరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి కానీ, కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళ నుంచి కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సవాళ్ళ నుంచి కానీ అధిగమించాలంటే ఖచ్చితంగా ఈ కేసు విషయంలో ఏదో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏసీబీ ఏ విధంగా ముందుకు పోతుందనేది ఇప్పుడు ఆసక్తికర పరిణామం. ఖచ్చితంగా ఏసీబీ ముందుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు అనుమతి కోసం చూశారు, అన్నీ కూడా చట్టపరంగా చేయాలి, చట్టపరంగానే పరిష్కరించుకోవాలి, చట్టంలో ఏ విధంగా ఉల్లంఘనలు జరగకూడదు, ఫర్దర్గా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇది ఉండకూడదు, కేవలం నిధుల దుర్వినియోగం జరిగింది, అది ఈ కార్ రేస్ పేరుతో జరిగిన ప్రభుత్వ ధనం ఏ విధంగా నిధులు మళ్లించారు, ఏ విధంగా దుర్వినియోగం అయిందన్న అంశానికి సంబంధించి ఇటు తెలంగాణ సమాజానికి చెప్పాలి, అదేవిధంగా నిధుల దుర్వినియోగం జరిగిందని ఆ అపవాదును కూడా ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కేటీఆర్ పైన కూడా వేయాలి. ఇదంతా తాము ఎక్కడ కూడా రాజకీయ కక్ష సాధింపు జరపలేదు. ప్రభుత్వం పారదర్శకంగా ఏసీబీ కేసు విచారించింది, గవర్నర్ అనుమతి తీసుకుంది. గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాతనే ఈ కేసులో ఫర్దర్గా షార్ట్షీట్ వేయబోతుంది. షార్ట్షీట్ వేస్తారా లేదా కేటీఆర్ని ముందుగా అరెస్ట్ చేస్తారా అన్న అంశానికి సంబంధించి ఇంకా జరిగే అవకాశం ఉంది. ఇంకా ముందు ఏ విధంగా జరుగుతుందనేది చూసిన తర్వాతనే ఈ కేసు విషయంలో కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది మనకు. అంటే రమేష్, ఇప్పుడు కేటీఆర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఖచ్చితంగా కేటీఆర్ ముందు ఇంకా ఆప్షన్స్, కేటీఆర్ ముందు ఏం ఆప్షన్స్ ఉండవు, ఏసీబీ ముందే ఆప్షన్స్ ఉన్నాయి. షార్ట్షీట్ వేయాలా, షార్ట్షీట్ వేసిన ముందే అతన్ని ఇంకా ప్రాసిక్యూట్ చేసే ముందు అరెస్ట్ చేయాలా, అరెస్ట్ చేసిన తర్వాత షార్ట్షీట్ వేయాలనేది గవర్నర్ అనుమతించారు. ఇక స్వేచ్ఛ ఏసీబీకి సంబంధించిన వ్యవహారాల్లో ఉంది. పూర్తిగా ఏసీబీ ఏ విధంగా యాక్ట్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికర పరిణామం. ఇప్పుడు ఎవరైతే నిందితుడిగా పేర్కొన్నారో నిందితుడికి ఎక్కడ కూడా ఆప్షన్స్ ఉండే అవకాశం లేదు. ఏసీబీ ఎట్లా యాక్ట్ చేస్తే ఏసీబీ సూచన మేరకు నడవాలి. ఇంకా కోర్టును ఆశ్రయించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే గవర్నర్ అనుమతి ఇచ్చారు, గవర్నర్ అనుమతి మేరకే తాము ఏసీబీ యాక్ట్ చేస్తుందని ఏసీబీ కూడా చెప్పే అవకాశం ఉంటుంది. సో ఈ కేసులో ఇక ఏసీబీ ఎట్లా దూకుడుగా వ్యవహరిస్తుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ప్రభుత్వం ఏ విధంగా వెన్నుదన్నుగా నిలుస్తుంది, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏ విధంగా ఏసీబీ ముందుకు వెళ్తుంది అనేది చూడాలి. కేసు విచారణ మొత్తం ఎక్కడ కూడా తమ ప్రభుత్వం ఇన్వాల్వ్ కావడం లేదు, తమ వ్యక్తులుగా ఇన్వాల్వ్ కావడం లేదు, ప్రభుత్వంగా ఇన్వాల్వ్ కావడం లేదు. నిధుల దుర్వినియోగానికి సంబంధించిన అంశంలోనే మనం విచారణ చేయమని చెప్పాం. ఆ విచారణ పారదర్శకంగా జరిగింది.
అదంతా కూడా ఏసీబీ చూసుకుంటుందని ప్రభుత్వం చెప్పుకునే అవకాశం ఉంది. ఇక ఏసీబీ ఇక పూర్తిగా తన స్వేచ్ఛను వినియోగించుకుని ఏ విధంగా చట్టపరంగా ఏ విధంగా ముందుకెళ్లాలనేది ఇప్పుడు ఆసక్తికర పరిణామం. ఖచ్చితంగా ఏసీబీ ముందుగా ఛార్జ్షీట్ అయితే ఫైల్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత కోర్టు అనుమతితో ఫర్దర్గా ఏం చేయాలనే అన్న అంశానికి సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రమేష్, అంటే గవర్నర్ దీనికి సంబంధించి స్తబ్దుగా ఉండడం, ఇప్పుడు పర్మిషన్ ఇవ్వడాన్ని ఎలా చూడాలి ఆ గ్యాప్ని? గవర్నర్ అనేక అనుమతులు న్యాయ నిపుణులతో చర్చించే అవకాశం ఉంది ఇటువంటి కేసుల విషయంలో. ఇందులో ఐఏఎస్ అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు. అదేవిధంగా గతంలో మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక్కసారి ఏకపక్ష నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. న్యాయ నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉంది. కీలకంగా ఇది పొలిటికల్గా ఒత్తిడి ఉన్నప్పటికీ అది ఎక్కడ కూడా మనకు బయటికి కనిపించే అవకాశం లేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ని ఫేస్ చేయాలని చూస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా తాము రంగంలోకి దిగాలి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ని ఫేస్ చేసేది కాంగ్రెస్ పార్టీని ఫేస్ చేసేది బీజేపీ అని భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడ నిలదొక్కుకోవాలంటే బీఆర్ఎస్ మైనస్ కావాలి. బీఆర్ఎస్ని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే విధంగా ప్రయత్నించాలి పొలిటికల్గా. కానీ ఎందుకు కాలయాపన జరిగింది? గవర్నర్ పైన ఒత్తిడి తీసుకొచ్చారా లేదా ఆపారన్న సంబంధించి ఎటువంటి చట్టపరిధిలో బీజేపీ వెనుక నుంచి ఏ విధంగా ప్రెజర్ చేసింది అనేది ఎక్కడ కూడా బయటికి రాదు. కాకపోతే గవర్నర్ని ఎందుకు ఇంతకాలం పెండింగ్లో పెట్టారంటే అతను న్యాయ నిపుణులతో చర్చించే అవకాశం ఉంది. న్యాయ నిపుణులతో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఐఏఎస్ అధికారులు ఉన్నారు, డిఓపిటికి సంబంధించిన అధికారులతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో పూర్తిగా నిధుల దుర్వినియోగం జరిగిందా లేదా, దానికి సంబంధించి ఇప్పటివరకు ఏసీబీ ఎటువంటి విచారణ చేసింది, ఆ విచారణలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ విధంగా ఉల్లంఘనలు జరిగాయన్న అంశానికి సంబంధించి కూడా పూర్తిగా గవర్నర్ తన వద్దకు సమాచారాన్ని తీసుకొచ్చిన తర్వాతనే ఇందులో కీలకమైన అవకాశాలు ఉన్నాయి, కేసులో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న నేపథ్యంలోనే ఇంతకాలం పెండింగ్లో పెట్టారని టెక్నికల్గా గవర్నర్ చెప్పే అవకాశం ఉంది. గవర్నర్ రాజ్భవన్ సమర్థించుకునే అవకాశం ఉంది. తమ అనేక అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి సాంకేతికంగా తమ అన్ని సబ్జెక్టుని అవగాహన చేసుకున్న తర్వాతనే ఈ కేసుకు సంబంధించి అనుమతి ఇవ్వాలనేది సాంకేతికంగా రాజ్భవన్ వర్గాలు చెప్పే అవకాశం ఉంది. సో ఏది ఏమైనా బయట నుంచి ఎంత ప్రెజర్ వచ్చినప్పటికీ రాజకీయంగా ఎవరు లబ్ధి పొందాలని చూసినప్పటికీ గవర్నర్ అయితే అనుమతి ఇచ్చారు. గవర్నర్ అనుమతి ఇవ్వడం అంటే ఒక కీలకమైన నిర్ణయంగానే చెప్పవచ్చు. తెలంగాణ రాజకీయాల్లో ఒక కేటీఆర్కి అయితే బిగ్ షాక్ అని చెప్పాలి. అనుమతి ఇస్తారా లేదా, అసలు అనుమతి ఇచ్చే అవకాశం ఉందా లేదా, ఈ కేసులో అసలు ఏమీ లేదు, తన నిధుల దుర్వినియోగాన్ని మళ్లింపును ఎక్కడ కూడా తన చేతికి మాట్లాడటం లేదు, అంతా అధికారులు చూశారు, అదంతా కూడా పారదర్శకంగానే జరిగింది. 7,000 కోట్లకు పైగా ఒప్పందాలు జరిగాయి ఈ కార్ రేసు ఇక్కడ తెలంగాణలో పెట్టడం మూలంగా. దానివల్ల తెలంగాణకు ప్రయోజనం చేకూరింది తప్ప ఎక్కడ కూడా నష్టం జరగలేదు. కేవలం 40-50 కోట్ల దానికి సంబంధించి నిధుల దుర్వినియోగం అంటూ కూడా తన పైన రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన పైన కేసు నమోదు చేశారంటూ కూడా కేటీఆర్ చెప్తూ వచ్చారు. 4 సార్లు విచారణ సందర్భం కూడా అదే విషయాన్ని వల్లవేశారు. సో ఇదంతా చూస్తే ఖచ్చితంగా పొలిటికల్గా బిగ్ షాక్ అని చెప్పాలి. కేటీఆర్ దీన్ని ఏ విధంగా ఫేస్ చేస్తారు, చట్టపరంగా ఉన్న అంశాలను ఏ విధంగా ఆయన తీసుకుంటారనేది చూడాలి. కానీ ఏసీబీకి ఒక స్వేచ్ఛనిచ్చినట్లయింది కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ అనుమతితో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. గవర్నర్ అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్లు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందంటే అనేకమైన సాంకేతిక అంశాలను ఆయన చెప్పే అవకాశం ఉంది. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరపాలి. చట్టపరంగా ఎటువంటి విఘాతాన్ని ఏ విధంగా ఆటంకాలు ఉన్నాయన్న అంశానికి సంబంధించి కూడా పరిమితులు ఏ విధంగా ఉన్నాయి అన్నిటి కూడా నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఇప్పుడు ఆయన అనుమతి ఇచ్చినట్లు స్పష్టమవుతుంది. సో ఇదంతా కూడా గవర్నర్ని క్వశ్చన్ చేసే అవకాశం లేదు. గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కనుక నిజంగా గవర్నర్ ఎన్ని రోజులకు అనుమతి ఇవ్వాలి, ఎంతకాలానికి అనుమతి ఇవ్వాలి, ఎన్ని నెలలకు అనుమతి ఇవ్వాలన్న సంబంధించి కొద్దిసేపట్లో రాష్ట్రపతి సంధించిన ప్రశ్నల విషయంలో క్లారిటీ వస్తే మొత్తం దేశవ్యాప్తంగా కూడా గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లులు కానీ ఇటువంటి కేసులకు అనుమతి కోరుతూ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే అంశం కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంటే రమేష్, ఇప్పుడు గవర్నర్ అనుమతితో ఏసీబీ దూకుడుగా వెళ్లే ఛాన్స్ మనకి కనిపిస్తోంది. అయితే ఈ ఎఫెక్ట్ మీరు అన్నట్టు బిగ్ షాకే కేటీఆర్కి. అండ్ కేటీఆర్కి వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఎటువంటి ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఉందంటారు? ఖచ్చితంగా కేసు విషయంలో ఒకవైపు బీఆర్ఎస్ని మింగుడు పడడం లేదు. వరుస ఓటములు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికల్లో 0 రిజల్ట్ బీఆర్ఎస్కి వచ్చింది. ఆ తర్వాత కాళేశ్వరం కేసు అనేక సార్లు పీసీ కమిషన్ విచారణ చేసింది. విచారణకు కేసీఆర్ కూడా స్వయంగా హాజరు కావాల్సి వచ్చింది, హరీష్ రావు కూడా హాజరు కావాల్సి వచ్చింది. వరుసగా కేసులు చుట్టుముట్టాయి. అదేవిధంగా ఉచ్చులో బిగించి విలవిల్లాడిపోయేటట్టు బీఆర్ఎస్ని చేయాలి, బీఆర్ఎస్ ఉనికి లేకుండా చేయాలి, బీఆర్ఎస్ని ఏ విధంగానైనా తమకు ప్రత్యామ్నాయంగా ఉండకూడదు తెలంగాణలో అన్న అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రాజకీయ పరంగా ఉపయోగించుకోవడానికి
ఒక వీలుండేది. ఎందుకంటే కాళేశ్వరం కేసు వరుసగా దాని మీద కమిషన్ వేశారు. విద్యుత్తుకు సంబంధించిన విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో భారీ అక్రమాలు జరిగాయని దానికి సంబంధించి కూడా ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్ కూడా ఇప్పుడు ప్రభుత్వం వద్ద ఉంది. దీనికి తోడు ఈ కార్ రేస్కి సంబంధించిన అక్రమాల విషయంలో కూడా దానికి సంబంధించిన ఏసీబీ కేసు రిజిస్టర్ చేసింది. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఒకవైపు కేసుల వైపు ఉక్కిరి బిక్కిరి చేస్తూ బీఆర్ఎస్కి సంబంధించిన ఎవరైతే కీలక నేతలు ఉన్నారో కేసీఆర్ మీద కాళేశ్వరంకి సంబంధించిన అభియోగం ఉంది, హరీష్ రావు మీద అభియోగం ఉంది, ఈ కారేజ్కి సంబంధించి కేటీఆర్ మీద ఉంది. ఎవరైతే కీలకమైన స్థానాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ని ఎవరైతే డ్రైవ్ చేసే అవకాశం ఉందో వాళ్ళందరి మీద కూడా ఏదో రకంగా కేసులు నమోదాయి. ఆ కేసులకు సంబంధించి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కోర్టుల చుట్టూ తిరుగుతూ వెసులుబాట్లు పొందవలసి వస్తుంది. పీసీ ఘోష్ కమిషన్ విషయంలో ఆ కమిషన్ ఆధారంగా నిర్ణయం తీసుకోవద్దని కాస్త వెసులుబాటు దొరికింది. కేసీఆర్కు హరీష్ రావుకు వెసులుబాటు. ఈలోగానే కేటీఆర్కు ఈ కారేజ్కి సంబంధించి గవర్నర్ వద్ద అనుమతి వచ్చే అవకాశం లేదని ఇంతకాలం భావించారు. కానీ ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇచ్చారంటే ఖచ్చితంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆ ముందుకు వెళ్ళడంలో ఏసీబీ ఏ మేరకు దూకుడుగా వ్యవహరిస్తుంది, ఏ విధంగా యాక్ట్ చేస్తుంది అనేది ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి తీసుకున్న నిర్ణయం. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున కేసు విచారణ కూడా జరిగింది. ఇవన్నీ కూడా పొలిటికల్గా బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ కీలక నేతలను ఉక్కిరిబిక్కిరి చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి అనేక అక్రమాలు చేశారు బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా ప్రజల ముందు ఉంచడానికి. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మనం చూసాం. భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆ ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరైతే ఉన్నారో అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం. ఆ రోజు పోలీసు అధికారులు ప్రభాకర్ రావు లాంటి వాళ్ళని అమెరికా నుంచి ఇక్కడికి రప్పించి వాళ్ళని కూడా విచారణ చేస్తున్నారు. సో ఒకవైపు పొలిటికల్గా బీఆర్ఎస్ని ఫేస్ చేస్తూ, అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించడం ద్వారా ధీమా వ్యక్తమైంది కాంగ్రెస్ పార్టీలో. ఇక తమకు తిరుగులేదు, ఇదే విధంగా దూకుడుతో వ్యవహరిస్తామని చెప్తూ వచ్చింది. ఒకవైపు కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీఆర్ఎస్ పార్టీని మరింతగా ప్రెజర్ చేయడానికి, మరింతగా వాళ్ళ ఊసు లేకుండా చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుల జడివాన నుంచి బీఆర్ఎస్ పార్టీ తప్పించుకోవాలంటే కీలకంగా ఉన్నాయి. ఇక కోర్టుల నుంచి వెసులుబాట్లు పొందడం తప్ప కోర్టుల చుట్టూ అయితే తిరగని అనివార్యమైన పరిస్థితి ఉంది. ఇది పొలిటికల్గా తెలంగాణ రాజకీయాల్లో కీలక ముందడుగుగా ప్రభుత్వం తీసుకున్న కీలక ముందడుగుగా చెప్పవచ్చును. గవర్నర్ అనుమతి తర్వాత ఖచ్చితంగా ఈ కార్ రేస్కి సంబంధించిన విచారణ ప్రారంభమవుతుంది. మళ్ళీ ఒకసారి ఛార్జ్షీట్ వేసే ముందు కేటీఆర్ని పిలిచే అవకాశం ఉంటుంది. పిలిచిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, పిలిచి అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసిన తర్వాత ఛార్జ్షీట్ వేస్తారా, లేదా ఛార్జ్షీట్ వేసిన తర్వాత కోర్టు అనుమతితో అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసి జైలుకు పంపుతారా అనేది ఇప్పుడు కీలకమైన అంశం. ఈ విషయంలో ఏసీబీ తీసుకునే నిర్ణయం, కోర్టు తీసుకునే నిర్ణయం కీలకంగా మారే అవకాశం ఉంది. ఏ విధంగానైనా ఈ విషయంలో ఎక్కడ కూడా ఒత్తిళ్లకు తలగకుండా కేసు విచారణ పూర్తిగా జరగాలి. కేసు విచారణలో ఎవరైతే భాగస్వాములు లేరో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలనేదే ప్రభుత్వం వద్ద కనిపిస్తుంది. ఏసీబీ వద్ద కూడా అదే కనిపిస్తుంది. ఆల్రెడీ అరవింద్ కుమార్ తన స్టేట్మెంట్ అప్రూవర్గా మారారు. తనకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం ఆ రోజు కేటీఆర్ నోట్ ఫైల్ మీద సంతకం పెట్టారు కాబట్టి తాను డబ్బులు రిలీజ్ చేయాల్సి వచ్చిందని ఆయన ఏసీబీ విచారణ ముందు కూడా చెప్పినట్లు సమాచారం. అదేది బయటకు రాకపోయినా ఆయన అప్రూవర్గా మారారని చెప్తున్నారు. నిజంగా మారితే అది మొత్తం కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుచుకునే అవకాశం ఉంటుంది. అది కాస్త పరిగణలోకి తీసుకొని ఏసీబీ ఇప్పుడు గవర్నర్ ఇచ్చిన అనుమతితో ఛార్జ్షీట్కు ముందే ఎటువంటి అయినా కీలక నిర్ణయం తీసుకుంటారా, తీవ్ర నిర్ణయం తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం మరో కొన్ని రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో సంచలనం అయితే చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. అలాగే రమేష్, అంటే ఈ కేసుకు సంబంధించి క్విడ్ ప్రోకో జరిగిందని ఏసీబీ చెప్తూ ఉంది. ఇంతకీ క్విడ్ ప్రోకో అంటే ఏంటి? క్విడ్ ప్రో జరిగింది ఎక్కడైతే 48 కోట్లకు పైగా చెల్లించారో ఆర్బీఐ అనుమతి లేకుండా డాలర్ రూపంలో ఏ విధంగా చెల్లించారన్న అంశానికి సంబంధించి ఈ కార్ రేస్కి సంబంధించి ఈ కార్ రేస్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి డబ్బులు చెల్లించారు. అవి మళ్ళీ రిటర్న్ వచ్చాయి. ఎవరికైతే ప్రతిఫలంగా మనం కొంతమందికి డబ్బులు చెల్లించడం, ఆ డబ్బు మళ్ళీ తిరిగి వేరే రూపంలో రావడాన్ని మీరు ఇది ఇస్తే మీకు ఇది ఇస్తాననేదే క్విడ్ ప్రోకోగా చెప్తారు. ఈ విషయంలో పెద్ద ఎత్తున జరిగింది. ఇది ఆదిలోనే అడ్డుకట్ట వేశాం కాబట్టి 48 కోట్లతో సరిపోయింది. లేకపోతే కొన్ని వందల కోట్ల రూపాయలు చెల్లించే అవకాశం ఉంది. మళ్ళీ రెండో దశ కనుక ఈ కార్ రేస్ కనుక తెలంగాణలో పెడితే దాదాపు 300-400 కోట్ల స్కామ్ జరిగేది. దాన్ని అడ్డుకోగలిగామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్తూ వచ్చారు. ఈ విషయంలో స్పష్టంగా ఇప్పుడు నిధుల చెల్లింపుకు సంబంధించి ఈ కార్ రేస్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళ ఆ సంస్థకు డబ్బులు చెల్లించిన తర్వాత అది వేరే రూపంలో మళ్ళీ కేటీఆర్కే వచ్చాయి, కేటీఆర్కు సన్నిహితులకు వచ్చాయి, కేటీఆర్కే వచ్చాయి అనేది ఇప్పుడు ప్రధానమైన ఏసీబీ ఆరోపణ. ఈ ఆరోపణ నేపథ్యంలోనే కేసు విచారణ జరిగింది. దీనికి ఆధారాలు ఉన్నాయి. ఏసీబీ తగిన ఆధారాలు రుజువు చేయగలిగింది. అవి కేటీఆర్ ముందు పెట్టి ప్రశ్నలు అడగగలిగింది అనేది చెప్తున్నారు ఇప్పటివరకు. సో కేటీఆర్ ఇదంతా
కుట్రపూరితంగా రాజకీయ కక్షలతో చేసింది తప్ప ఈ లొట్టపీస్ కేసులో ఎటువంటి ఆధారాలు లేవని చెప్తున్నారు. ఏది ఏమైనా ఏసీబీ వరకు ప్రూవ్ చేసిన దాని ప్రకారమే గవర్నర్కు అనుమతి కోరింది. ఈ కేసులో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాల అనుగుణంగా తమ కేసును ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఈ 48 కోట్లు ఈకార్ఎస్కి చెల్లించిన తర్వాత మరో రూపంలో ఇక్కడికి వచ్చాయి. ఇక్కడికి వచ్చిన వ్యక్తులు ఎవరున్నారో, ఆ సంస్థలు ఏమున్నాయి, వాళ్ళకి ఏ విధంగా డబ్బు అందిందన్న అంశానికి సంబంధించి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాల అనుగుణంగానే కేసును ముందుకు తీసుకెళ్లడానికి తమకు అనుమతి కావాలని ప్రభుత్వం నుంచి లేఖ వెళ్ళింది. ప్రభుత్వం లేఖను అనుసరించిన తర్వాతే గవర్నర్ అనుమతి ఇచ్చారు. సో ఇందులో నిధుల దుర్వినియోగం తప్పకుండా జరిగింది. ఉల్లంఘనలు జరిగాయి. ముందుగా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఉల్లంఘనలు జరిగాయి. ఖచ్చితంగా డబ్బులు చెల్లించేటప్పుడు, విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించేటప్పుడు క్యాబినెట్ అనుమతి తప్పనిసరిగా ఉంటుంది. అదేవిధంగా ఆర్బీఐ రూల్స్ ప్రకారం, ఆర్బీఐ నిబంధనల ప్రకారం చెల్లించవలసి ఉంటుంది. క్యాబినెట్ అప్రూవల్ తీసుకోలేదు. అదేవిధంగా ఆర్బీఐ అనుమతులు తీసుకోకుండానే డైరెక్ట్గా చెల్లించడం వెనుక ఉల్లంఘనలు జరిగాయనేది చెప్తున్నది. దీంతోపాటు నిధుల దుర్వినియోగం జరిగింది. ఈ డబ్బులను దుర్వినియోగం చేయడం, ఆ తర్వాత ఎవరైతే విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించారో ఆ డబ్బు తిరిగి మరో రూపంలో ఇక్కడికే వచ్చాయి, ఎవరైతే పంపించారో వాళ్ళకే వచ్చాయనేది ప్రధానంగా ఏసీబీ ఆరోపణ చేస్తుంది. ఈ ఆరోపణలకు సంబంధించి తమ దగ్గర రుజువులు ఉన్నాయని చెప్తుంది. సో క్విడ్ ప్రోకో ఏ విధంగా జరిగింది అనే అంశానికి సంబంధించి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆధారాలకు అనుగుణంగా కేసును ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ మేరకు గవర్నర్ అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరింది, ఏసీబీ కోరింది. ఈ మేరకు గవర్నర్ కూడా అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కేసును ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అంటే రమేష్, ఇప్పుడు బీఆర్ఎస్కి కేసులు విచారణలో ఒక ఎత్తు అయితే నిజంగా కవిత పక్కలో బలంలాగా తయారని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో కవిత పక్క స్పందించే ఛాన్స్ ఎంతవరకు ఉంది అంటారు? ఈ కేసు విషయంలో నేను ముందుకు చెప్పినట్లు తెలంగాణ పాలిటిక్స్లో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ గతంలో సీఎం రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా అనేక కేసులు పెట్టి జైలు పాలు చేసిన అంశాలను కూడా చూసాం. ఆయన ఫామ్ హౌస్ విషయంలో కానీ, ఆ తర్వాత అంతకుముందు ఓటుకు నోటు కేసు విషయంలో కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఒక రకంగా అప్పుడు నేతగా ఉన్న రేవంత్ రెడ్డి మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి అనేక కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏ విధంగా నిధుల దుర్వినియోగం జరిగింది, అక్రమాలకు పాల్పడ్డారు, వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం పేరుతో ఏ విధంగా నిధులు దిగమింగారు, అదేవిధంగా ఈ కార్ రేస్ పేరుతో ఏ విధంగా నిధులు దిగమింగారు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇతర ఫోన్లు వినడం ద్వారా సినిమా వాళ్ళకు సంబంధించిన ఫోన్లు కానీ, లేదా అధికారులకు సంబంధించిన రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్లు విధంగా విని ఏ విధంగా అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారన్న అంశానికి సంబంధించి కూడా, విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన అక్రమాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల అధికారంలో ఉండగా ఏ విధంగా నిధులు దుర్వినియోగం చేసింది, ఏ విధంగా అక్రమాలు చేసింది అన్న అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఒకటొకటిగా విచారణ మొదలుపెట్టారు. వాటి మీద కమిషన్లు వేశారు. కమిషన్ తర్వాత ఏ విధంగా వాటికి ఆధారాలు సేకరించారన్న అంశానికి సంబంధించి పూర్తిగా కేసు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశారు. అందులో భాగమే కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్. అదేవిధంగా విద్యుత్ సంస్కరణలకు సంబంధించి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఏ విధంగా చేశారు, విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ఏ విధంగా నిధుల దుర్వినియోగం జరిగిందన్న అంశానికి సంబంధించి కూడా కమిషన్ వేసి దానిపైన కూడా విచారణకు ఆదేశించారు. సో అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా పెద్ద ఎత్తున విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో పూర్తిగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి ఒక స్పష్టమైన ముందడుగు వేస్తున్నది ప్రభుత్వం. ఖచ్చితంగా కేటీఆర్ కానీ, ఇంతకుముందు చెప్పినట్లు కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ కీలకంగా బీఆర్ఎస్ పార్టీని ఎవరు ముందుకు నడిపిస్తున్నారో వాళ్ళు చేసిన అక్రమాలను బయటకు చెప్పడం ద్వారా తెలంగాణ సమాజంలో వీరు శుద్ధపూసలు కాదు, వీళ్ళంతా కూడా అక్రమాలు చేశారనేది వినిపించాలనేది రాజకీయంగా సీఎం రేవంత్ రెడ్డి భావన, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంగా చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ భావన. అదే విషయంలో రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమ కేసులు నమోదు చేస్తున్నారనేది బీఆర్ఎస్ పార్టీ చెప్పే అవకాశం ఉంది. సో ఈ కేసుల అన్నింటినీ కలిపి కవిత వ్యవహారం కానీ, కవిత ఆ తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి అనేక ఆరోపణలు చేసింది. కాళేశ్వరం విషయంలో కూడా మీరు అన్నట్లు ఆమె తీవ్రమైన ఆరోపణలు హరీష్ రావు మీద కూడా చేసింది. నిధులు భారీ ఎత్తున కాళేశ్వరం పేరుతో నిధులు దిగమింగారు, అదేవిధంగా పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకున్నారు అంటూ కూడా కవిత ఆరోపణలు చేసింది. ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ కన్నా ముందు కవిత ఆరోపణలు చేస్తుంది. కవిత భూముల వ్యవహారంలో కానీ, లేదా కాళేశ్వరం వ్యవహారంలో కానీ, ఇతరత్ర వ్యవహారాల్లో కానీ, ఆఖరికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో కూడా ఒక ముందడుగు వేసి తమ ఫోన్లు కూడా విన్నారు, తమ హస్బెండ్ ఫోన్ కూడా విన్నారంటూ కూడా ఆరోపణలు చేసింది. ఒకవైపు పక్కలో బలంలాగా కవిత ఉంది, ఇంకొక వైపు కేసులు. ఇవన్నీ వ్యవహారం చూస్తుంటే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి వ్యవహారంలో ముందుకు ఖచ్చితంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న అంశానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఒక రోడ్ మ్యాప్ ఉంది. ఆ రోడ్ మ్యాప్ ప్రకారం ముందుకు వెళ్ళాలనుకుంటుంది. ఇందులో భాగంగానే ఒక్కొక్క మెట్టు వస్తూ, ఒక్కొక్క కేసుని అధిగమిస్తూ, ఒక్కొక్క కేసుని బిల్డప్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఉక్కిరిబిక్కిరి చేసే, రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి చేయడానికి కేసుల పరంగా
ఉక్కిరి బిక్కిరి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే ఈ కేసు కనిపిస్తుంది. ఇక 9వ సీజన్ ఫిబ్రవరి 2003 హైదరాబాద్లో ఈ ఫార్ములా కేసు జరిగింది. 9వ సీజన్ హైదరాబాద్ తెలంగాణలో ఈ కార్ రేస్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేవలం ఈ కార్ రేస్ వల్ల కేవలం కార్ రేస్ వల్ల కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణకు సంబంధించిన క్లారిటీస్ తెలంగాణ ఎంత అనుకూలమైంది, పరిశ్రమల స్థాపనకి ఏ విధంగా అనుకూలమైంది అన్న అంశాన్ని చెప్పడానికే తమ ఈ కార్ రేస్ని బిల్డప్ చేశాం ఈ 9th సీజన్ అంటూ కూడా కేటీఆర్ చెప్తూ వచ్చారు. హైదరాబాద్లో నిర్వహించడం ద్వారా ప్రపంచంలో ఉన్న అనేక పారిశ్రామికవేత్తల నుంచి పెట్టుబడులు స్వీకరించడం, పెట్టుబడులు రాబట్టి తెలంగాణని ఒక బ్రాండ్గా మలచడమే తమ ఉద్దేశం అంటూ చెప్పుకోవచ్చింది. అక్టోబర్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ కార్ రేస్కి సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చే అవకాశం లేదు. డబ్బులు ఇతర కంపెనీలకు, విదేశీ కంపెనీలకు ఇవ్వడానికి లేదు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని అకౌంట్స్ కూడా సీజ్ అయిపోతాయి. అసలు క్యాబినెట్ అప్రూవల్ లేదు, అదేవిధంగా ఆర్బీఐ అనుమతి లేదు. దానికి తోడు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో 48 కోట్లకు పైగా నిధులు విదేశీ కంపెనీకి చెల్లించడం అది ఏమాత్రం చట్టబద్ధంగా లేదు అనేదే ఏసీబీ వాదన. అందుకే ఈ కేసును ముందుకు తీసుకెళ్తున్నారు, ఈ కేసును కూడా బిల్డ్ చేస్తున్నారు, అనేక ఆధారాలు కూడా సంపాదించారు. ఒకవైపు ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడానికి క్యాబినెట్ అప్రూవల్ లేదు, క్యాబినెట్ నిర్ణయం తీసుకోలేదు, ఇంకొక వైపు ఆర్బీఐ అనుమతి లేదు, ఇంకొక వైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కేవలం ఒక మంత్రి నోటు ఆధారంగా డబ్బులు ఏ విధంగా చెల్లించారనేది ఏసీబీ పలుమార్లు కూడా కేటీఆర్ని అదే క్వశ్చన్ చేసింది. అదే ఇప్పుడు కేసులో కీలక అంశంగా చెప్పబడుతుంది. ఎంసీసీ అమల్లో ఉన్న ఇంతకుముందు చెప్పినట్లు ఎందుకు అనుమతి తీసుకోకుండానే డబ్బులు చెల్లించారనేది చూద్దాం. డిసెంబర్ 12, 2024 కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ ఇంజనీర్ బిఎల్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు. దానికి సంబంధించిన ఈ కార్ రేసు ఈ అన్ని ఉల్లంఘనలు జరిగాయి. ఎక్కడ కూడా చట్టాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. వచ్చేది మన ప్రభుత్వమే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇవన్నీ ఎవడు పట్టించుకున్నాడు, ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పటికీ లేదా పెద్ద క్యాబినెట్ అప్రూవల్ తీసుకోకపోయినా పర్లేదు, ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా పర్లేదు, వచ్చేది తమ ప్రభుత్వం కాబట్టి అన్నీ సర్దుకుంటాయి, మీరు డబ్బులు ఇచ్చేయండి అని కేటీఆర్ మౌఖికంగా చెప్పడం, ఆ విధంగానే దాన్ని పరిగణలోకి తీసుకొని అప్పుడు అరవింద్ కుమార్ డబ్బులు రిలీజ్ చేశారు. బిఎల్ఎన్ రెడ్డి అప్పుడు హెచ్ఎండిఏ ఇంజనీర్గా ఉన్నారు. హెచ్ఎండిఏకి సంబంధించిన 48 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకు చెల్లించారు. డిసెంబర్ 19, 2024 కేసు నమోదు చేసిన తర్వాత డిసెంబర్ 20 పిఎంఎల్ఏ యాక్ట్ కింద కూడా ఈడీ కేసు నమోదైంది. కేవలం ఈ కేసుతోనే సరిపెట్టలేదు, ఈడీ కూడా ఇందులో డబ్బుల ట్రాన్సాక్షన్ భారీ ఎత్తున జరిగింది, అది కూడా విదేశీ కంపెనీలకు జరిగాయి. విదేశీ కంపెనీల నుంచి వివరాలు రాబట్టాలన్నా, విదేశీ కంపెనీలకు సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా ఆధారాలు కావాలంటే ఖచ్చితంగా ఈడీ కూడా రంగంలో దిగవలసింది. ఎక్కడైతే డబ్బు లావాదేవీలు జరుగుతాయో, భారీ ఎత్తున నగదు లావాదేవీలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఈడీ కూడా రంగంలోకి దిగుతుంది. ఇప్పుడు ఏసీబీ కేసును ఫైల్ చేసిన తర్వాత డిసెంబర్ 19, 2024 ఏసీబీ కేసు ఫైల్ చేసిన తర్వాత వెంటనే ఈడీ రంగంలోకి దిగి మరుసటి రోజు డిసెంబర్ 20న ఈడీ కేసు పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఈడీ కేసు కూడా నమోదు చేసింది. దీనికి సంబంధించి ఐపీసీ 409 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. A1గా కేటీఆర్ను, A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా ఉన్న బిఎల్ రెడ్డిని కూడా ఈ కేసులో భాగస్వామ్యం చేసి, సో ఇదంతా కూడా ఈ కేసు విషయంలో చాలా పకడ్బందీగా నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఒక్కొక్క ఆధారం సేకరిస్తూ ఈ కేసును మొత్తంగా కేటీఆర్ని ముందుకు తీసుకొచ్చే విధంగా, కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగించుకునే విధంగా కేసు నమోదు చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ కేసు ఏసీబీ కేసు తర్వాత ఈడీ కూడా రంగంలోకి దిగి ఏసీబీ సేకరించిన ఆధారాలను పరిగణలోకి తీసుకొచ్చి ఈడీ కూడా విచారణ జరిపే అవకాశం కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.